హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ వ్యామోహం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. బాగా సంపాదించిన ఒక వ్యాపారి సంపాదించింది చాలనుకున్నాడు. తన శేష జీవితాన్ని మానవ సేవ చేయడానికి వినియోగించాలని అనుకున్నాడు. వృద్ధులకు, రోగులకు ఆశ్రయమిచ్చే ఓ ఆశ్రమానికి వెళ్ళాడు. తన ఆలోచనను గురువుకు తెలిపాడు. అతడి నిర్ణయానికి గురువు అభినందనలు తెలియజేశాడు. అయితే 3 రోజుల పాటు ఆశ్రమంలో ఉండి ఆ తర్వాత సేవ చేసే నిర్ణయం తీసుకోమన్నాడు. గురువు చెప్పినట్లే ఆ వ్యాపారి ఆశ్రమ వాతావరణాన్ని పరిశీలించాడు. సేవా బృందాలతో కలిసి మాట్లాడాడు. 3వ రోజు గురువు ఆ వ్యాపారిని పిలిచి సేవ చేయడానికి సిద్ధమా అని అడిగాడు. అంతకు మించిన భాగ్యమా అని బదులిచ్చాడు ఆ వ్యాపారి. వ్యాపారిని ఆశ్రమంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్లి విగ్రహం ముందర ఫోటో తీసుకోమన్నాడు. గంట తర్వాత వ్యాపారికి ఫోటో అందించాడు గురువు. చేతికి తీసుకున్న ఫోటోని ఆ వ్యాపారి ఆసక్తిగా చూడసాగాడు. కొద్దిసేపటికి గురువు ఆ వ్యాపారిని ఓ ప్రశ్న అడిగాడు. స్వామితో ఫోటో దిగారు కదా, ఫోటో చూసిందే మీరు మొదటిగా స్వామిని చూసారా లేక మిమ్మల్ని మీరు చూసుకున్నారా అని ప్రశ్నించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ వ్యాపారి మొదటిగా నన్నే చూసుకున్నాను అని బదులిచ్చాడు. గురువు చిరునవ్వు నవ్వి, అన్నీ వదిలేశాను అని చెప్పావు కదా నాయనా, కానీ నీ మీద నీకున్న వ్యామోహాన్ని నువ్వింకా వదులుకోలేదు. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పక్కన నిలబడి ఫోటో దిగినా అప్పుడు కూడా నీకు నిన్నే చూసుకోవాలి అనిపించింది. సేవ చేయాలన్న ఆసక్తి ఒక్కటే సరిపోదు. మొదటిగా నీ మీద నీకున్న వ్యామోహాన్ని తగ్గించుకో, అదే సేవ చేయడానికి తొలిమెట్టు అవుతుంది అని హితువు చెప్పాడు. ముఖ్యంగా వ్యామోహాన్ని విడిచిపెట్టకపోతే సంపూర్ణంగా సేవ చేయలేమని తెలుసుకున్నాడు ఆ వ్యాపారి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా వ్యామోహం కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నలుగురికి షేర్ చేయండి.